వాళ్ళ భాషలో ఋతు అన్నది కానీ మనం ఏం చేస్తున్నాం ఋతు అంటున్నాం కాబట్టి మళ్ళా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. Hello. It's nice to see all of you again. మరొకసారి మళ్ళా ఈ విధంగా మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. లేదా గట్టిగా స్మైల్ ఇవ్వండి. We've been here for 3 years now. This is our 3rd year. ఇది మరి మూడవసారి మీ మధ్యలోనికి మేము రావడం. I want to start with praying. ప్రార్థన చేసుకొని మనం కొద్దిసేపు వాక్య భాగంలోకి వెళ్దాం. Father, you see each one of your children. తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ పిల్లలను మీరు చూస్తూ ఉన్నారు. And you know what exactly they need for today, the present gospel, the present news. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా వారి హృదయాలకు వారి జీవితాలకు ప్రభువా కావాల్సినటువంటి వాక్యములు మీరు ఎరిగి ఉన్నారు. Help them, Father, so that they are able to hear. వారికి సహాయం చేయండి నాయనా, వినునట్లుగా ప్రభువా చెవులను వారికి దయచేయండి. What we have come to speak today. ఈ విధంగా ప్రభువా మేము నిలవబడి మాట్లాడుచుండగా And let it sink deep, Father. వారి హృదయపు లోతులలోనికి ప్రభువా మీ వాక్యాన్ని మీరు సంధించమని అడుగుచున్నాను. We are not here for our sake. మేమేదో మా కోసము మాకు తెలిసింది చెప్పడానికి మేము ఇక్కడ లేము ప్రభువా. We are not here for our gain. మా గొప్పతనం కోసం మేము ఇక్కడ లేము. But we are here so that they can prosper. మేము ఇక్కడ నిలవబడింది వారిని బలపరచడం ప్రభువా, తద్వారా వారు ప్రభువా ఆత్మలో వృద్ధి చెందినట్లు నాయన. So that they can change. వారు మార్పు పొంది. So that they can grow. వారు నిత్యములో ఎదుగునట్లు. Into the image of the only begotten Son. అద్వితీయ కుమారుని యొక్క సారూప్యములోకి ప్రభువా ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ కూడా నాయన మార్చబడినట్లుగా. So that we can come into unity. మేమందరము కూడా ప్రభువా ఐక్యతలోనికి చేర్చినట్లు. So that your body across the world మీ యొక్క శరీరమైనటువంటి సంఘము ప్రభువా విస్తరించినట్లు. will not be separated. ప్రభువా వేరుపరచక ప్రభువా నా తండ్రి ఏకముగా ఏక మనసును కలిగిన వారే ఏకాత్మగా ఏక సంఘముగా ప్రభువా. Not separated by culture. సాంప్రదాయాల కట్టడల ఆచారాలను బట్టి వేరుపరచబడిన వారుగా కాక. Not separated by doctrines. ప్రభువా వేరు సిద్ధాంతాలను బట్టి వేరైపోయిన వారుగా కాక. Not separated by where you are from. వారు ఎక్కడి నుంచి వచ్చారో దాన్ని బట్టి ప్రాంతానుసారమైనటువంటి వేర్పాటు లేకుండా. Not separated by what caste you are from. ఏ కులం నుంచి వచ్చారో కులాలను బట్టి వేరుపరచబడక. But that we are one in you. కేవలం క్రీస్తులో మేమందరము ఒక్కటై ఉన్నామని ఎరిగిన ఆయన. Move from one place to another place. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతములకు. So that we can come into unity with you. మేమందరము కూడా నీలో ఐక్యపరచబడే వారముగా. We do not belong to ourselves anymore. మేము మమ్మల్ని ఉపేక్షించుకొని మమ్మల్ని మేము ప్రేమించుకొనక. But we belong to you. మేము మీ సంబంధమని మిమ్మల్ని ప్రేమించే వారముగా. But we treat each other as strangers. మేము ఒకరినొకరము తెలియని వారముగా కాక. Sometimes as enemies. అపవాదులు ఎన్నోసార్లు. But this is not you, Father. మీరు ఎప్పుడు కూడా ప్రభువా వేరుపరిచేవారు కాదు కానీ ప్రభువా ఐక్యము చేసేవారై ఉన్నారు. So let the words that we speak today, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా బయలుదేరుతున్న ప్రతి మాట, let them be like seeds that sink deep inside. విత్తనం ఏ విధంగా అయితే ప్రభువా లోతుగా భూమిలో నాటబడుతుందో ఆ విధంగా ప్రభువా ప్రతి హృదయంలో కూడా ప్రభువా హృదయ లోతులలో నాటబడిన గాక. Let them sink deep inside and let it grow and mature over time. నాటబడిన విత్తనము ప్రభువా దినదినమునైనా వృద్ధిలోనికి వచ్చి ప్రభువా మహావృక్షముగా మారును గాక. So that who we look at today will not be the same tomorrow. ఈ రోజు మేము చూసిన వారిలాగా కాక ప్రభువా మరొకసారి మేము చూసినప్పుడు ప్రభువా వారు వృద్ధి పొందినట్లు. And who we see tomorrow will not be the same the next day. ప్రభువా రేపు చూసిన వారు రేపు వలె కాక నా తండ్రి నాయన ఎల్లుండికి ప్రభువా ఇంకా వృద్ధి పొందినట్లు.
so that we will continue to change and transform into the image of the only begotten Son. దినదినము మార్పు పొందిన వారమే ప్రభువా, కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మేము మార్చబడినట్లు Amen. సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. I'm coming today and I feel sad. నేను ఈ రోజు మీ మధ్యకి ఈ విధముగా వచ్చాను, కానీ నా హృదయంలో చాలా విచారము, చింత ఉంది. I feel sad because there is separation within the body of Christ. ఎందుకు నాకు చింత ఉంది, ఎందుకు నాకు బాధగా ఉంది అంటే సంఘములో వేర్పాటుతనం ఏర్పడింది. Who am I? Who do you see? మీరు ఎవరు అనుకుంటున్నారు? ఎవరిని మీరు ఆరాధిస్తున్నారు? ఎవరిని మీరు చూస్తున్నారు? Do you only see a white person? మీరు అనుకోవచ్చు, ఇక్కడ నిలబడిన నన్ను చూసినప్పుడు ఏదో తెల్ల తోలేస్తున్నామా, ఏదో వేరే ప్రాంతం నుంచి, వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ నిలబడింది అనుకుంటున్నారా? Do you only see a woman? లేదా ఒక స్త్రీ నిలబడింది అనుకుంటున్నారేమో. Do you only see me as one that is not from here? మీరు కేవలం అనుకోవచ్చు, మేము ఇక్కడ వారము కాదు కాబట్టి, మేము వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారం కాబట్టి మీరు మమ్మల్ని అలాగే చూస్తారు. Can you hear the words coming out of my mouth? మీరు శరీర సంబంధంగా ఇక్కడ నిలబడిన నన్ను చూడొద్దు, కానీ నా నోట నుండి వస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. Will you allow the words to sink into you? ఏ మాట అయితే బయలు వెళ్తుందో ఆ మాటను మీ చెవులు గ్రహించినట్లు ప్రార్థనలో మీరు ఉండండి. When a husband and wife gets married, ఎప్పుడైతే భార్యాభర్తలు వివాహం చేసుకుంటారో the husband plans to see it inside the wife. మరి భర్త ఏం చేస్తాడు? తనకు తెలిసినవన్నీ కూడా భార్యకు చెప్పి వివరించడానికి ప్రయత్నం చేస్తాడు. The wife gets pregnant మరి తర్వాత భార్య గర్భం పొందిన తర్వాత and she grows. దినదినము కూడా గర్భము దాల్చినటువంటి ఆ యొక్క గర్భం వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు Did she do it on her own? మరి స్త్రీకి గర్భం అనేది తనకు తానుగా వచ్చిందా? Did she, పురుషుని ప్రమేయం, భర్త ప్రమేయం లేకుండా భార్యకు గర్భం వస్తుందా? it needs two people. అక్కడ ఇద్దరు వ్యక్తులు, భర్త భార్య, ఏ విధంగా అయితే వారి కుటుంబంగా మలచబడుతున్నారో, Coming together as one. వారిద్దరూ కూడా ఏక శరీరం అయినప్పుడే కుటుంబముగా వారు కట్టబడతారు. And it creates life. వారిద్దరూ ఏక శరీరం అయినప్పుడే ఇంకొక నూతన ప్రాణం అనేది వారి యొక్క కుటుంబంలో చేర్చబడుతుంది. Amen. హల్లెలూయా. A new baby has been created. వారి యొక్క కుటుంబంలో ఏం చేయబడింది? నూతన శిశువు ఏర్పడింది, లేదా సృష్టింపబడింది, లేదా జన్మించబోతూ ఉంది. Something that never was before came into being. ఆ భర్త భార్య వివాహం చేసుకోనక ముందు వారు వేరువేరుగా ఉన్నప్పుడు అది జరుగుతుందా? This is the same way with the word. వారు ఎప్పుడైతే వివాహము చేత ఏకీభవించబడి ఏక శరీరంగా అయినప్పుడే వారి యొక్క కుటుంబంలో నూతన జీవం అనేది ప్రారంభించింది. అదే విధముగా, అది ఉదాహరణ మాత్రమే చెప్పారు. అదే విధముగా ఎప్పుడైతే మనము వాక్యము చేత జతపరచబడతామో అప్పుడే మన జీవితంలోనికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. బ్రతికున్నామంటే ఏదో మన మనుషులుగా బ్రతికున్నాం కాదు. క్రీస్తు మనకి ఇచ్చినటువంటి జీవాధిపతి మనకి ఇచ్చినటువంటి జీవం మనలోకి రావాలి అంటే మనం దేనితో కలిసి ఉండాలి? వాక్యములో మనం ఏకం చేయబడిన వారమై. అర్థమైందా ఇప్పుడు చెప్పింది? The word is spoken. వాక్యము వెల్లడిపరచబడింది. It's like seeds. అది విత్తనము వంటిది.
and it gets planted into your mind. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని వింటారో ఆ వాక్యం ఎక్కడ నాటబడాలి? మన తలలో, Amen. మెదడులో. And it can create something brand new. ఎప్పుడైతే విన్న వాక్యము మన తలలో నాటబడుతుందో అదేం చేస్తుంది? మన మనసుకి, మన హృదయానికి ఆలోచన ఇస్తుంది. అంటే ముందు నడిచినట్టుగా మనం నడుస్తామా? నడవం. మన తలలో ఏదైతే నాటబడిందో, ఏదైతే పెరుగుతుందో ఆ వాక్యము మనల్ని వృద్ధిలోనికి నడిపిస్తుంది. But you have a responsibility. మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. You have to agree with the word of God. మనమందరము కూడా ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో దాన్ని మనం ఖచ్చితంగా, నిశ్చయముగా అంగీకరించవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే వాక్యాన్ని మనం అంగీకరిస్తామో అప్పుడే వాక్యం మనలో నాటబడుతుంది. మన బాధ్యత ఏంటంట? వాక్యాన్ని అంగీకరించడం. అందరూ అంగీకరిస్తున్నారా? ఒప్పుకుంటున్నారా? మీ సేవకులు చెప్పిన మాటలు వింటున్నారా? If you say, nah, I'm not going to agree with that, that's not the Indian way. మీరు అనుకోవచ్చు, ఇలా కాదు, మా భారతదేశంలో ఎలా ఉండదు, పాస్టర్ గారు వాక్యం చెప్తారు, బయటకు వెళ్ళిపోయినాక మాకు నచ్చింది మేము చేస్తాం, ఇదే మా ఆచారం అనుకుంటున్నారా? I'm not going to receive the Western gospel because it's coming from a white person. లేకపోతే మీరెవరో ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి మీరు చెప్పింది మేమెందుకు వినాలి, మాకు నచ్చిందే మేము చేస్తాం అనుకుంటున్నారా? What do you do when you say that? ఒకవేళ మీరు కనుక మీరు చెప్పేది వేరు, మాకున్న ఆచారాలు వేరు, మాకున్న సాంప్రదాయాలు వేరు, మాకు నచ్చినట్టుగా మేము బ్రతుకుతాం అని మీరు అనుకుంటున్నారా? You are keeping the seed from being in good ground. You're taking it out and you're throwing it away. ఒకవేళ మీరు కనుక అలాంటి ఆలోచన కలిగి ఉంటే ఏ వాక్యం అయితే మీకు విత్తబడిందో ఆ వాక్యం ఇక్కడ లేదు, దాన్ని మీరేం చేస్తున్నట్టు? తీసేసి పక్కన పడేస్తున్నారు. So the change that you could have gotten, ఒకవేళ విత్తబడిన వాక్యాన్ని కనుక మీరు అంగీకరిస్తే, ఒప్పుకుంటే, అవును ఈ వాక్యం లాగే నేను నడుచుకోవాలి అని కనుక మీరు ఒప్పుకోలు చేసుకుంటే ఆ వాక్యం మీలో మార్పును తీసుకొస్తుంది. will no longer be possible. అంగీకరించకుండా వాక్యం మీలో క్రియారూపకం దాల్చడం అంటే మీరు మారడం అనేది అసాధ్యం. Because you did not come into agreement with the word. Because you said, this is not my culture. This is not our way. We have our own way. మీరు అంటారు కదా, మీరు ఈ వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నారు, కానీ మా సాంప్రదాయాలకి, మా ఆచారాలకి, మా పద్ధతులకి ఇది విరుద్ధంగా ఉంది, మాకేం అవసరం లేదులే అని మీరు అనుకుంటే మీరు విన్న వాక్యం అంతా వ్యర్థమే. ఆ వాక్యం మీలో ఫలించకపోతే వినడము వ్యర్థమే. అర్థమవుతుందా నేను చెప్పేది? If you come into church and you sit down మీరు మందిరంలోకి వచ్చి ఊరికే కూర్చుంటే and you say, Amen, hallelujah. మీరు ఆమేన్ అన్నప్పుడు ఆమేన్, హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా చెప్పి And you say, I receive everything. నేను చెప్పినంతా విన్నంతే నాకు అంతా వచ్చేసింది అనుకుంటున్నారా? And you receive it with great joy. మీరు అనుకుని, సరే పాస్టర్ గారు చెప్పారు, విన్నాను, అయిపోయింది, నాకు సంతోషం వచ్చేసిందిలే అని మీరు అనుకోని And you come and you say, thank you, pastor. Thank you, pastor. మీరు పాస్టర్ దగ్గర వందనాలే మంచి వాక్యం చెప్పారే అని చెప్పిపోతే, But then you walk out the door చెప్పేసి వెళ్ళిపోయి మందిర గుమ్మం దాటిన తర్వాత and difficulties come your way. ఖచ్చితంగా వాక్యంలో చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి కష్టాలు మీకు వచ్చినప్పుడు, Your husband gets upset with you. మీ భర్తతో మీకు పడినప్పుడు, Your wife is nagging on you. మీ భార్యతో మీకు గొడవ వచ్చినప్పుడు, Your children are not doing what you're telling them to do. మీ మాట మీ పిల్లలు విననప్పుడు, You don't have money. మీ చేతిలో డబ్బులు లేనప్పుడు, And everything you said, I receive, మీరు మందిరం లోపల ఉన్నంతసేపు విన్నావయ్యా, నేర్చుకున్నావయ్యా, వందనాలయ్యా, మంచి వాక్యం చెప్పారయ్యా అనేసి బయటికి వెళ్ళిపోయి ఆ వాక్యాన్ని విడిచిపెట్టి మీకు నచ్చినట్టుగా బతికితే ఇవన్నీ మీ జీవితంలో ఉంటాయి. లేవా? భర్తతో గొడవ లేదా? భార్యల మాట వినని వారు లేరా?
పిల్లలు మీ మాట వినకుండా వాళ్ళకి నచ్చిన దారిలో వెళ్ళట్లేదా? అవసరానికి డబ్బులు లేక కష్టపడట్లేదా? ఇవన్నీ మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీకు ఏం ఆధారం ఉంటది? విన్న వాక్యాన్ని మందిరంలో వదిలేశారు, దేని మీద మీరు ఆధారపడతారు? In the moment of difficulty, you forgot. కష్ట సమయంలో నీకేముండదు? వాక్యం ఉండదు. ఆధారపడడానికి, గుర్తుంచుకోవడానికి వాక్యం ఉండదు. ఎందుకని? మీరు ఎక్కడ వదిలేశారు దాన్ని? లోపలే వదిలేసి బయటికి వెళ్ళిపోయారు. Were the seeds planted in good ground? ఎప్పుడైతే ఈ యొక్క వాక్యం అనే విత్తనము మీ యొక్క తల లేదా మీ యొక్క హృదయం అనేటువంటి మంచి నేలలో నాటబడితే, You have to make sure it's good ground that your mind receives and recalls and remembers. That's your responsibility. మన యొక్క బాధ్యత ఏంటి అంటే ఎల్లప్పుడూ కూడా మన హృదయము వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగేదిగా, ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో వాక్యానుసారంగా మనం నడుస్తున్నామా లేదా అని సరిచూసుకుంటూ నిత్యము కూడా మనము విశ్వాసంలో ముందుకెళ్లే వారంగా ఉండాలి. What if today you have one message? ఈ రోజు లేదా ఈ రాత్రి కాల్సంలో మీరు ఒక వాక్యాన్ని విన్నారు. You say, Amen, hallelujah, I receive it. మీరు అంటారు లోపల ఉన్నంతసేపు హల్లెలూయా, ఆమేన్, నాకు ఆ వాక్యం అర్థమైపోయింది అనుకుంటారు. Next week there come another message. వచ్చే వారం మళ్ళా మీ సేవకులు ఇంకొక వాక్యం చెప్తారు. It goes against the first message. ఆ వాక్యము మరి ఈ వారం చెప్పిన వాక్యానికి కొద్దిగా విరుద్ధంగానో లేకపోతే వేరొక కోణంలో ఉందనుకోండి. You say, Amen, hallelujah, I receive it. దానికి కూడా ఏం చెప్తారు? ఆమేన్, హల్లెలూయా, నాకు అర్థమైంది అంటారు. Next week there come another message. మూడో వారం ఇంకొక వాక్యం చెప్తారు, దానికి కూడా ఆమేన్, హల్లెలూయా అంటారు. It goes against the second message. మరి రెండో వాక్యానికి భిన్నంగా అది ఉంటుంది. You say, Amen, hallelujah, I receive it. దానికి కూడా ఆమేన్, హల్లెలూయా, నాకు అర్థమైంది అంటారు. Is that a good ground? అది మంచి నేల? Is that good ground? ఈ వారం ఒక వాక్యం విన్నారు, అర్థమైంది అనుకున్నారు. వచ్చే వారం ఇంకొక వాక్యం చెప్పారు, ఆ వాక్యానికి ఈ వాక్యానికి పొంతన లేదు, అది కూడా అర్థమైంది అన్నారు. మళ్ళా మూడో వారం ఇంకొక వాక్యం చెప్పారు, రెండో వారం చెప్పిన వాక్యానికి మూడో వారం చెప్పిన వాక్యానికి పొంతన లేదు, దానికి కూడా నాకు అర్థమైంది అనుకున్నారు. అంటే మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? You have to study. You have to read. చెప్పింది మీకు అర్థమైందా కాలేదా అని మీకు ఎలా తెలుస్తుంది అంటే వాక్యాన్ని మీరు చదివినప్పుడు. మాకు చదవలేదండి. You have to think. ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక జ్ఞానం ఏంటో తెలుసా? మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా, అందరికి చాలా మందికి ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లో బైబిల్ గ్రంథాన్ని ఎక్కించుకొని దాన్ని నొక్కితే చాలా అది మీకోసం చదువుతుంది. You have to think. You have to be a thinker. మీరు ఎప్పుడూ కూడా ఏ వాక్యం అయితే సంఘంలో బోధించబడిందో ఆ వాక్యాన్ని మరలా వినాలి. Amen. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నెమరు వేయడం అంటారు కదా, నెమరు వేయడం అంటే తెలుసా? అలాగా. When you hear a message and it goes against what you've been taught. ఎప్పుడైతే మనము ఆదివారం చెప్పిన వాక్యాన్ని మళ్ళా ఆదివారం వరకు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించి దానిలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ దాన్ని గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు ఆ వాక్యం ఏమైపోతుంది? మనకి ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. మనం విని విడిచిపెడితే అది మనకు గుర్తుండదు. వచ్చే వారం చెప్పింది వచ్చే వారం మర్చిపోతాం, ఆ పైన చెప్పింది ఆ పైన మర్చిపోతాం. అలాగా ఎప్పటికప్పుడు ప్రతి వాక్యం కూడా మనకి కొత్తదిగానే అనిపిస్తుంది. You don't reject it, but you make sure you check it with the scripture. Is this true? You find out, is this true or not? మరి సేవకులు బోధిస్తున్నటువంటి బోధ లేదా చెప్పబడినటువంటి వాక్యం ఇది సత్యమా కాదా? దీన్ని నేను ఎలాగా అన్వయించుకోవాలి? నా జీవితంలో ఎలా నేను దీన్ని అంగీకరించి దీని వెంబడి నేను నడవాలి అని మళ్ళా వాక్యాన్ని ఏం చేయాలంట?
నెమరు వేసుకోవాలి. ఇప్పుడు ఎద్దులు కానీ బర్రెలు కానీ అవి ఏం చేస్తాయి, తినొచ్చి ఏం చేస్తాయి, మళ్ళీ నెమరు వేస్తాయి. అలాగా How do you know truth? Because truth sets you free every single time. ఎప్పుడైతే వాక్యాన్ని మనం సత్యమైనదిగా అంగీకరిస్తామో సత్యము మనల్ని సర్వ స్వతంత్రంలోనికి నడిపిస్తుంది. సర్వ స్వతంత్రం అంటే మన యొక్క పాప రోత జీవితంలో నుంచి మనల్ని విడిపిస్తుంది. But you have to put in the work. ఎప్పుడు మనం ఎప్పుడైతే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నిస్తాము, అప్పుడే వాక్యం మనలో ఫలిస్తుంది. అప్పుడే మనం విశ్వాసంలో బలపరచబడతాం. I have prepared the way for Patrick. నేను సేవకుల యొక్క మార్గాన్ని సరళం చేసేదానిగా ఉంటాను. So that you can be ready to hear. నేను ఇప్పటి వరకు ఏం చెప్పాను అంటే వాక్యాన్ని అంగీకరించండి. ఏ వాక్యం అయితే మీకు ప్రకటించబడుతుందో ఆ వాక్యాన్ని మీరు అంగీకరించండి, ఒప్పుకోండి. ఇది దేవుని యొక్క వాక్యము. ఒప్పుకున్న వాక్యాన్ని ఏం చేయాలంట, గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. గుర్తు పెట్టుకున్న వాక్యాన్ని మరలా 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 జ్ఞాపకం చేసుకుంటే దాన్ని మర్చిపోక దాన్ని మీరు వెంబడించే వారుగా ఉంటారు అని మిమ్మల్ని సిద్ధపరచడానికి నేను ఇక్కడ నిలబడ్డాను. అర్థమైందా? ఎప్పటి వరకు ఆమె ఏం చేసింది, మిమ్మల్ని సిద్ధపరిచింది. దేనికి? సేవకుల యొక్క వాక్యానికి. ఏం చెప్పింది? వాక్యాన్ని ఏం చేయమనింది? ఒప్పుకోమని. రెండవది గుర్తు పెట్టుకోమని. మూడవది మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఓకేనా? రైట్. Because the word that will be spoken and that is spoken are seeds planted inside of you if you receive it. వాక్యం అనే విత్తనము మనలో నాటబడాలి అంటే అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనము వాక్యాన్ని మన హృదయంలోనికి ఆహ్వానిస్తాము, ఎప్పుడైతే వాక్యాన్ని మనం వినడానికి ఇష్టపడతామో అప్పుడే వాక్యం మనలోనికి వస్తుంది. Amen. హల్లెలూయా. Are you ready? మీరందరూ సిద్ధంగా ఉన్నారా లేదా? అయిపోయింది అనుకుంటున్నారా? అయిపోలేదు. వాక్యం జాగ్రత్తగా వినండి అని చెప్పడానికి వచ్చింది. Are you ready to listen? రెడీగా ఉన్నారా? గట్టిగా చెప్పండి మరి వాళ్ళకి. రెడీ అని చెప్పండి. Are you ready to receive the word? ఎస్. Are you ready to make the change necessary? మీరు వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? వాక్యానుసారమైనటువంటి మార్పు పొందడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటున్నారా? Are you ready to give up your ways of culture? మీ యొక్క సాంప్రదాయాల పద్ధతులు ఆచారాల వెంబడి ఉన్నటువంటి ఏ మార్గాలైతే మిమ్మల్ని దేవుడికి దూరంగా తీసుకుని వెళ్తున్నాయో వాటన్నిటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్. Because if you do, you will receive something greater. ఎప్పుడైతే మనము వాక్యానుసారంగా లేనటువంటి ఆలోచనలు కావచ్చు, మార్గాలు కావచ్చు, పనులు కావచ్చు, మాటలు కావచ్చు, వాటిని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడే మనం దేవుని దగ్గరికి చేరుతాం. And if you don't, you will just stay the same. మనం మనకు నచ్చినట్టుగా బతుకుతూ మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం చెప్పండి? వెళ్ళలేం కదా. ఏదో ఒకటి వదిలేయాలి. ఏం వదిలేయాలి? మన చుట్టూ మనం కట్టుకున్నటువంటి మన ఆలోచనలు, మన పద్ధతులు, మన ఆచారాలు, మనకు నచ్చిన విధానాలను వదిలిపెట్టే మనం దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుని దగ్గరికి వెళ్తాం. మన గమ్యం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం. అందరికీ వందనాలు. వందనాలు చెప్పండి. Praise the Lord, praise the Lord, amen, hallelujah. Amen, hallelujah. Amen, hallelujah. Hallelujah. Yes, I love it. Amen. ఇప్పుడు మీరు సరైన దారిలో ఉన్నారు. Now I have to do it one more time because Pastor G is sleeping and we need to ఇంకొకసారి wake మనం him up. గట్టిగా దేవునికి స్తుతి కలుగునుగాక అని హల్లెలూయా అని గట్టిగా చెప్తామా? Ow! Amen. He's not dead. He's alive. ఆయన నిద్రపోవట్లేదు, బతికే ఉన్నాడంట. And his wife is happy. Amen. Hallelujah.
Bless the Most High. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. So, at those, you know, I'm 65 years old. మీకు అందరికీ తెలుసా నా వయసు 65 సంవత్సరాలని. And I've been born again 50 years. నేను తిరిగి జన్మించి ఇప్పటికి 50 సంవత్సరాలు. I didn't come from a Christian home. I did not come from a Christian home. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని కాదు. I grew up in Harlem, New York. నేను న్యూయార్క్ ప్రాంతంలో జన్మించిన వాడను. Amen? క్రీస్తుని గురించి ఎరగని కుటుంబంలో పుట్టిన వాడను. So I know some rough times and I know some good times. నాకు కష్టకాలము తెలుసు, కృపకాలము తెలుసు. Amen? హల్లెలూయా. So it's important that you know who you are మనకి తెలియవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మొదటిగా మనం ఎవరము, ఎక్కడి వారము. because when you know who you are, ఎప్పుడైతే మనం ఎవరమో మనకి తెలిస్తేనే you know where you can go to. మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. మీరెవరు? Amen? It's difficult. It works like this. నేను అడిగిన ప్రశ్న గుర్తుందా? మీరెవరు? Everyone heard of New York City. Amen? ఎవరైనా నన్ను అడిగితే సాధారణంగా మనుషు రీతిగా నేనేం చెప్తానంటే, నేను న్యూయార్క్ దేశస్తుడిని. Amen? హల్లెలూయా. Amen. I need to say hallelujah and amen. Actually, here the culture, if you say amen, they will say hallelujah. Okay. If they say hallelujah, we will say amen. Which one should I choose? Oh, okay. There's some part of New York City you do not go to at night and even in the day. న్యూయార్క్ ప్రాంతంలో, మా దేశంలో కొన్ని ప్రాంతాలలో చాలా వరకు పగలు గాని రాత్రి గాని బయటికి రావడానికే భయపడతారు. You don't go. వెళ్ళరు బయటికి. It's dangerous. ఎందుకంటే అది అంత అపాయకరమైనటువంటి ప్రాంతం. అంటే న్యూయార్క్ మొత్తం కాదు, కొన్ని ప్రాంతాలలో, కొన్ని ఏరియాలు Very dangerous. చాలా భయంకరము, చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతం. There's a certain way of walk. There's a certain way of speaking. There's a certain way you carry yourself. చాలా సార్లు మాట, ప్రవర్తన, నడక ప్రతిదీ కూడా ప్రమాదకరంగా మారిపోతుంది. Amen? హల్లెలూయా. I can go there నేనైతే వెళ్తాను. because I know how to carry myself. ఎందుకంటే ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి. Because I know. ఎందుకంటే నాకు తెలుసు. It's the same with the kingdom. When you know who you are, మీరెవరో, మీ బలం ఏంటో, మీరు ఏం చేయగలరో మీకు తెలిస్తే మీరు భయపడతారా? భయపడరు కదా. మీ గురించి మీకు తెలియనప్పుడే భయపడతారు. you can go there. భయం లేకపోతే ప్రమాదకరమైన ప్రాంతాలకైనా వెళ్ళొచ్చు. And not be afraid. భయపడకుండా. ఉదాహరణకు చెప్తా, మీలో చాలా మంది అడవిలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, మీరు భయపడతారు వెళ్ళడానికి. ఎందుకు? అడవిలో ఏముందో మీకు తెలుసు, మీరేంటో మీకు తెలుసు, మీ బలం ఏంటో మీకు తెలుసు. ఏదొస్తే ఏం చేయాలో కూడా తెలీదా? ఇప్పుడు అదే చెప్తున్నారు ఆయన. అర్థమైందా? మీ గురించి మీకు తెలిస్తే మీరు భయపడాల్సిన అవసరమో లేదు. Amen? హల్లెలూయా. I will give you an example. This is true story. నేను ఉదాహరణ చెప్తున్నాను, జరిగిన కథే. So church is finished around 9 o'clock at night. Let me finish. 9 o'clock at night. I did not have enough money for the bus. It takes about 45 minutes. I walked 4 hours to get home. మరి మా దేశంలో ఒక రోజు ఆరాధన రాత్రి 9 గంటలకు అయిపోయింది. మందిరం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవు. మా ఇంటికి నేను వెళ్ళాలంటే బస్సులోనే 45 నిమిషాలు పడుతుంది. కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి 4 గంటలు నేను నడిచి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది.
So I use that time to say, Amen, hallelujah, bless you, Father, Amen, hallelujah, all along the way, Amen, I bless your name, I thank you, Amen, hallelujah, for this opportunity, Amen, I bless your name. ఆ 4 గంటలు జోబులో డబ్బులు లేవు కాబట్టి, బస్సులో వెళ్ళడానికి లేదు కాబట్టి ఏం చేశారంట? నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఈయన నడుచుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి 4 గంటలు పట్టింది. ఆ 4 గంటలు డబ్బులు లేవని నసుక్కోలేదు, కానీ దేవా ఈ అవకాశం ఇచ్చావు, నేను నడుస్తూ నిన్ను స్తుతించడానికి నాకు ఈ యొక్క ధన్యతను ఇచ్చావని మార్గం అంతటా కూడా దేవుని స్తుతించుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. Now, ఇప్పుడు this is my house. అది నా ఇల్లు, This is the street. అది దారి. So I turned the corner here. నేను ఈ దారిలో ఈ రోడ్డును దాటి మా ఇంటి రోడ్డుకి వెళ్ళాలి. There is a car here. This is about 2 to 3 in the morning. అర్ధరాత్రి 2-3 గంటల సమయంలో నేను ఈ దారిలో గుండా వెళ్తుంటే ఇక్కడ కారు ఉంది. I looked at the car and I'm like, there are dum-dums in the car. ఆ కారులో భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. So as I walk, I'm about right here నేను మా ఇంటికి చేరేసరికి to my house. కార్ No, this is the road. This is the house. And I'm about right here now. I moved. I'm right next to my parents' home. ఆ కారుని దాటి నేను మా ఇంటి దగ్గర దాకా వెళ్ళిపోయాను. So as I was right by my house, I heard 2 guys shouting at me saying, yo, yo. ఆ కారు నుంచి 2 వ్యక్తులు పరిగెత్తుకుంటూ వెనకాల వస్తూ నన్ను ఇలా పిలుస్తున్నారండి. ఏమంట? మనం అయితే ఏం పిలుస్తాం? ఓ యో అంటాం కదా. So I turned around. నేను వెనక్కి తిరిగి చూశాను. This is true. సత్యం చెప్తున్నాను. They're running. వాళ్ళు పరిగెత్తుతున్నారు. And I'm looking at them. వారిని చూస్తా ఉన్నాను. They were running in slow motion. వారు మెల్లగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. Slow motion. వారు పరిగెత్తకుండా పరిగెత్తినట్టుగా. So I looked at that. వాళ్ళని చూశాను. I said, well, there's 2 things I can do with that. వాళ్ళిద్దరూ అలాగ నా వైపు వస్తూ ఉన్నప్పుడు నేను అక్కడ 2 విషయాలు చేయగలను. I could run towards them వారి వైపు నేను ఎదిరించడానికి పరిగెత్తాలి. and we could fight. వాళ్ళతో కొట్లాడాలి. Okay. But I didn't. I just stood there. కానీ నేను కొట్లాడలేదు, పరిగెత్తలేదు, అక్కడ నిలబడి ఉన్నాను. So I said, what do you want? నేను అడిగాను వాళ్ళని, మీకేం కావాలి? So the shorter guy took out this huge 45, a gun. Tell them. అక్కడ నిలబడ్డారు కదా ఈయన, వాళ్ళని అడిగారు కదా మీకేం కావాలని, ఇంత పెద్ద గన్ను తీశారంట బయటికి. So he pointed to my head and said, give me your money. ఆయన ఏమన్నాడు? మీకేం కావాలని ఈయన అడిగాడు. అవతలాడు ఏం చేశాడంట? పెద్ద గన్ను తెలుసు కదా అందరికి, గన్ను బయట తీసి ఇక్కడ పెట్టాడంట. పెట్టి నీ డబ్బులు ఇవ్వాలన్నాడు. So I started laughing. ఏమడిగాడు? డబ్బులు అడిగాడు. ఈయనకేం లేవు, అవి లేక కదా 4 గంటలు నడిచాడు. So he said, what's so funny? అన్నాడంట, ఎంత చిరాగ్గా ఉన్నావు నువ్వు, డబ్బులు లేవా నీ దగ్గర అంటున్నాడు. So I said, well, I put my hand, I took out no more than 45 cents, 35 cents. 35 పైసలు ఉన్నాయంట. I said, that's all I have. జబ్బులు ఎతకంగా ఎంత దొరికినాయి? 35 పైసలు. అవి చూపించడానికి ఏ ఉన్నాయన్నాడు. So I had a bag with my Bibles and with Bible tracts. నా బ్యాగ్ లో అన్ని కూడా ఏమున్నాయి? బైబిల్, కరపత్రికలు అవి ఉన్నాయంట. They said, give me the bag. వాళ్ళు ఏమన్నారంటే నీ బ్యాగ్ ఇవ్వన్నారు. I says, okay, here. నేను ఆ మంచి పనులు తీసుకున్న బ్యాగ్ అన్నారు. They started to run. వాళ్ళు ఏం చేశారు? పరిగెత్తారు. I said, wait. ఆగండి అని She చెప్పారు. took out the gun. What is it? వాళ్ళు అన్నారు, ఏంటి ఇందులో ఉంది? I said, no, I want my Bible out the bag. నాకు నా బ్యాగ్ వద్దు, ఆ బ్యాగ్ లో ఉన్న ఏం కావాలంట? నా బైబిల్ నాకు ఇచ్చి బ్యాగ్ తీసుకోండి అన్నాడు. There's a Bible in the bag? వాళ్ళు అడిగారు, I said, బైబిల్ yes. ఉందా బ్యాగ్ లో? అవును బైబిలే ఉంది అన్నాడంట. I said, I'm a Christian. I just walked from church. ఈయన చెప్పాడంట, నేను క్రైస్తవుడిని, నా దగ్గర నా బ్యాగ్ లో బైబిలే ఉంది. They apologized. Here's your bag. వాళ్ళు ఏం చేశారు తెలుసా?
క్షమించండి అయ్యా అని చెప్పి ఆ బ్యాగు ఆ బైబిల్ అన్ని కూడా మళ్ళీ తిరిగి ఈ చేతిలో పెట్టాను. I said, wait. They started to run. Don't run, don't run. It says, what? Took out the gun again. What? Don't run. నేను చెప్పాను పరిగెత్తకండి ఆగండి. I bent down, opened my bag to give them 2 tracts about Jesus. నేను ఆగి బ్యాగ్ లో నుంచి 2 కరపత్రికలు తీసి యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పి వాళ్ళ కరపత్రికలు ఇచ్చాను. ఎప్పుడంట అర్ధరాత్రి 2ంటికి చెప్తున్నాడు ఆయన కథ. They started to run, and I started to run after them. వాళ్ళు పరిగెత్తుతున్నారు, వాళ్ళ వెనక ఆ 2 కరపత్రికలు వాళ్ళకి ఇవ్వడానికి నేను పరిగెత్తాను. Amen? హల్లెలూయా. అర్థమైందా మీకు కథ? ఇది కథ కాదు, జరిగిన నిజం. Now, was I afraid? అక్కడ నేను భయపడ్డానా? No, I was not. నేను భయపడలేదు. I was very calm. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకంటే నా దగ్గర ఏం లేవు, డబ్బులు లేవు. ఏముంది? లేదు. Amen? హల్లెలూయా. You like that story, right? Nothing happened. ఏం జరగలేదు. Because I know. నాకు తెలుసు అక్కడ ఏం జరగదని. I know how to carry myself. ఎందుకంటే ఆ పరిస్థితిలో నేను ఎలా మాట్లాడాలో దేవుడు నాకు నేర్పిస్తాడని. I know how to behave myself. ఎలా ప్రవర్తించాలో ఆయన నాకు నేర్పిస్తాడు. I have knowledge. దేవుడే తన యొక్క పరిశుద్ధ గ్రంథము చేత నాకు జ్ఞానం ఇస్తాడు. When you're a child of Christ, ఎప్పుడైతే మీరు దేవుని పిల్లలుగా ప్రవర్తిస్తారో you have to know how to carry yourself. మిమ్మల్ని మీరు ఎలా నడుచుకోవాలో తెలిసి ఉండాలి. You need the knowledge of the word. దేవుని యొక్క వాక్యపు జ్ఞానము మీరు కలిగి ఉండాలి. Amen? హల్లెలూయా. Now, ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు ఎలా ప్రవర్తించాలంట? తెలివిగా ప్రవర్తించాలి. now let's read a verse, 1 Corinthians chapter 2. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 9. 9వ వచనం. తీసిన వారు త్వరగా చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గురించి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చాలండి. I will read it in English. I has not seen or ear heard or have entered into the heart of man the things which Yah has prepared for those who love him. తండ్రి అయిన దేవుడు ఆయనను ప్రేమించి వారి కొరకు సిద్ధపరచినటువంటి మేలంట కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనుష్య హృదయమునకు అగోచరం. That is real. అది నిజమండి, అది సత్యం. I'm a testimony and evidence of that verse. ఈ యొక్క వాక్యానికి నేనే సజీవ సాక్ష్యం. I was your age one point. ఒకానొక సందర్భంలో నేను మీ వయసు వాడిని, ఇప్పుడు మీకంటే ముసలివాడిని. And I struggled just like you. మీరు ఎలాగైతే కష్టాల గుండా ఇబ్బందుల గుండా వెళ్తున్నారో అలాగున నేను వెళ్ళిన వాడనే. I know what is it to be you. నాకు తెలుసు మీరు ఏ దాని గుండా వెళ్తున్నారు. I know pain. కష్టం నాకు తెలుసు, బాధ నాకు తెలుసు, I know loss. కోల్పోవడం నాకు తెలుసు, I know lack. కొరత నాకు తెలుసు, I know bitterness. చేదు అనుభవం నాకు తెలుసు, I know sadness. విచారము నాకు తెలుసు, I know self-hatred. హృదయంలో బాధను కలిగి ఉండడం నాకు తెలుసు, I know insecurity. భయంతో బ్రతకడం నాకు తెలుసు, I know fear. భయం ఏంటో నాకు తెలుసు. Whatever you struggle with, I know it. మీరు ఏ భావాల గుండా ఎలాంటి పరిస్థితులలో మీరు ఉన్నారో ఆ పరిస్థితులు అన్నిటి గుండా నేను దాటి వెళ్ళిన వాడనే. I'm a 50-year-old born again spirit that's speaking to you right now. 50 సంవత్సరాల క్రితమే
తిరిగి జన్మించి క్రీస్తులో వృద్ధి చెందుతున్నటువంటి వృద్ధ ఆత్మను నేను. Amen? హల్లెలూయా. 50 years, 50 సంవత్సరాలంటే మాట కాదు, మనకు అంత వయసు కూడా లేదు. hard, కష్టము, difficult, ఇబ్బంది. I love it. కానీ దాన్ని ప్రేమించడం నాకు తెలుసు. దేన్ని? కష్టాన్ని, ఇబ్బందిని. I love all of it. ప్రతి వయసులో కూడా, ఆ వయసులో వచ్చిన ప్రతి ఇబ్బందిని కూడా నేను ప్రేమించాను. And sometimes I don't like it, చాలాసార్లు నాకు ఇష్టం ఉండేది కాదు, but I love it. కానీ అది కష్టమైనప్పటికీ కూడా అది అనుమతింపబడింది కాబట్టి దాని గుండా వెళ్ళవలసిందే. We want you to develop. We want you to grow. We want you to change from glory to glory. We want you to move forward. మీరు మహిమ నుండి అధిక మహిమలోనికి మార్పు చెందాలన్నదే మా ఆశ. There's a saying. ఒక మాట చెప్పబడింది. What does it take for you to walk away from Christ? ఏది మిమ్మలను దేవుని యొక్క మార్గం నుంచి దేవునితో నడవకుండా అడ్డుపడుతుంది? What does it take? ఏంటిదని? దేవుని వైపు తిరగకుండా, దేవుని వెంబడించకుండా, దేవునితో నడవకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది ఏంటిది? If Sandy leave Pastor G, who loves his phone a lot, ఒకవేళ will he walk away from Christ? Say it. ఒకవేళ నన్ను బాగా ప్రేమిస్తున్నారు కదా కన్నా మాస్టర్ గారు, నేను కనుక కన్నా మాస్టర్ గారిని వదిలిపెట్టేశాను అనుకోండి, కన్నా మాస్టర్ గారు యేసు ప్రభుని వెంబడిస్తాడా, వదిలిపెడతాడా? ఏంటి? వెంబడిస్తాడా, వదిలిపెడతాడా? నేను ఆయన వదిలేశాను కాబట్టి ఆయన క్రీస్తుని వదిలేస్తాడా? So, will you walk away? మరి Will you- సన్యాసం నిన్ను వదిలిపెట్టిందని నువ్వు క్రీస్తుని వదిలేస్తావా? Will you cry? ఏడుస్తావా? You will? You cry a lot, like a baby, every day. నువ్వు రోజు ఏడుస్తావా? పసిపిల్లల ఏడుస్తావా? It hurts. బాధ Sometimes. కాబట్టి ఖచ్చితంగా ఏడుస్తావు. It will hurt really bad, వదిలిపెట్టడం అనేది చాలా బాధాకరం. but you won't walk away. కానీ No. క్రీస్తునైతే నువ్వు వదిలిపెట్టవు. What does it take? మరి మీ జీవితంలో కూడా అలాంటివి ఏమన్నా ఉండి వాటి వలన మీరు క్రీస్తుని వదిలిపెడుతున్నారా? I am the type of man, నేను ఇలాంటి వ్యక్తిని. if I'm put in the corner to choose between the Savior and something else, నేను ఎలాంటి వ్యక్తిని అంటే, ఒక పరిస్థితిలోనికి నన్ను తీసుకొని వస్తే ఆ పరిస్థితి ఎలాంటిదంటే, నీకు క్రీస్తు కావాలా, వేరే విషయం లేదా వేరొక వ్యక్తి లేదా వేరొక సందర్భం, నీకు ఇదా క్రీస్తా అని అడిగితే that something else will always lose. నేను ఎప్పటికీ కూడా రక్షకుడైనటువంటి క్రీస్తుని పట్టుకుంటానే కానీ వేరొక పరిస్థితిని పట్టుకోను. అంటే వేరొక పరిస్థితిని లేదా వేరొక విషయం ఏదైతే క్రీస్తుని విడిచిపెట్టమంటుందో దాన్ని నేను విడిచిపెడతాను, కానీ క్రీస్తుని నేను విడిచిపెట్టాను. మరి మీరు? Be it my parents, be it my wife, be it my kids, be it my job, whatever country, they will lose. అది నా భార్య అయినా, నా తల్లిదండ్రులైనా, నా దేశమైనా, నా బంధువులైనా, నా ఆస్తి అయినా, నా ప్రాణమైనా, దాన్ని నేను విడిచిపెడతాను, కానీ క్రీస్తుని నేను విడిచిపెట్టాను. Do you understand? మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? I am the son of the Most High God. సర్వోన్నతులైనటువంటి దేవుని యొక్క కుమారుడిని నేను. And He's my Father. ఆయన నాకు తండ్రి అయి ఉన్నాడు, And I'm His son. నేను ఆయన యొక్క కుమారుడిని. That's it. అంతే.
you will, ఆయనకు మించింది ఏది you will lose. You will lose. ఒకవేళ ఆయన్ని కాదు అనుకుంటే మీరు కోల్పోయినట్టే. Even with myself, I am always secondary. My Father and His Word is always first. నా జీవితంలో కూడా నా దేహము రెండవది. నా జీవితంలో మొదటి స్థానం దేవుడు. మొదటి స్థానం దేవుని యొక్క వాక్యం. I obey the Word until it hurts me. దేవుని యొక్క వాక్యమును నేను అంగీకరిస్తాను. దేవుని యొక్క వాక్యములకు నేను లోబడతాను. లోబడడంలో వాక్యము నన్ను బాధ పెట్టినప్పటికీ, అది నాకు కష్టముగా అనిపించినప్పటికీ కూడా నేను లోబడడానికే ఇష్టపడతాను. I will not compromise. నేను ఎప్పటికీ ఎన్నటికీ దేని విషయంలో కూడా రాజీ పడను. Amen. హల్లెలూయా. మీరు రాజీ పడుతున్నారా? And this pleased our Father. ఎప్పుడైతే రాజీ పడకుండా మాకు దేవుడే కావాలి, ఆయనే మొదట అని మనం ఎప్పుడైతే మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఆయనకి ఇస్తామో అది దేవునికి మహిమ కలిగించేదిగా ఉంటుంది. I never know. I did not know that I would be doing what I'm doing today. నేను ఎప్పటికీ కూడా ఇంతకు ముందు పెన్నడూ కూడా నేను ఊహించలేదు. నేను ఇలాగున భారతదేశానికి వస్తాను, ఇలాగున భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులను నేను బలపరుస్తానని నేను ఎప్పుడు ఊహ కూడా ఊహించలేదు. I did not know I would be here speaking to you. ఇలాగున మీ యొక్క మందిరాలలో నేను నిలబడి మాట్లాడతానని కూడా నేను ఆలోచించలేదు. I travel now a lot. కానీ ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను. Next month, I will be speaking to 750 pastors. వచ్చే నెల 700 సేవకులతో నేను మాట్లాడబోతూ ఉన్నాను. Then I turn around and go speak over 1,000 pastors. ఆ తర్వాత నెల నేను 1000 మంది సేవకులతో మాట్లాడబోతున్నాను. Then I turn around and I go back to New York City to establish a ministry. తిరిగి మళ్ళా న్యూయార్క్ ప్రాంతానికి నేను వెళ్ళబోతూ ఉన్నాను. అక్కడ నేను సేవని నడిపించబోతూ ఉన్నాను. I had no idea. అక్కడ నేనేం చేయబోతున్నానో నాకు తెలియదు. But one thing that I always have done is be obedient to scriptures. కానీ వీటన్నిటికంటే కూడా నాకు తెలిసినది దేవుని యొక్క వాక్యానికి లోబడడం. Let me say this to all you wonderful saints. పరిశుద్ధులైనటువంటి మీ అందరికీ కూడా నేను చెప్తున్నమాట, Do not chase ministry. పరిచర్యను విడిచిపెట్టండి. Don't chase ministry. పరిచర్యను మీకు నచ్చినట్టుగా మార్చుకోవద్దు. Go after the Son. దేవుని యొక్క కుమారుని యొద్దకు పరిగెత్తండి. Do you understand? అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? పరిచర్య అంటే మీకు నచ్చినది, మీకు వచ్చినది కాదు. దేవుని యొక్క వాక్యము, యేసు ప్రభువారు వాక్యము ద్వారా మీ సేవకుల ద్వారా ఏం చెప్తున్నారో దాన్ని చేయండి. అది పరిచర్య. Amen? హల్లెలూయా. Because I will tell you, a lot of preachers have stand behind this piece of wood, చాలా మంది సేవకులు, చాలా మంది బోధకులు and I will tell you, ఇక్కడ నిలబడతారు. they are very good actors. వారు They are spiritual actors. వారు బోధించేవారే చాలా మంది. మీ సేవకుడని నేను చెప్పట్లేదు. ప్రపంచ నలుమూలలలో చాలా మంది సేవకులు చెప్పేవారుగా ఉంటున్నారే కానీ జీవించేవారుగా ఉండట్లేదు. వారు నటిస్తున్నారు కానీ మీ సేవకుడు మీ ముందు బ్రతుకుతున్నాడు. Amen? హల్లెలూయా. I do not want that for you. నటించేవారుగా మీరు ఉండొద్దండి. I want you to be real, మీరు నిజముగా దేవుని true. యొక్క వాక్యం ఏం చెప్తుందో అలాగనే మీరు బ్రతకండి. ఏదో మీ సేవకుడు చెప్పాడని, మీ సేవకురాలు చెప్పారని వాళ్ళ ముందు నటనా జీవితంతో జీవించద్దు. నిజమైన క్రీస్తుని ఎరిగిన విశ్వాసులుగా బ్రతకండి. I want you to be real, true,
children of the Most High God. సర్వోన్నతుడైనటువంటి దేవుని పిల్లల వలె ఆయన పోలికలో బ్రతకడానికి ప్రయత్నించండి. Amen. హల్లెలూయా. As He is, so am I, and so am I, you will become. ఆయన ఎలాగున్నాడో ఆయన స్వారూప్యంలోనికి దినదినము మీరు మార్చబడేవారుగా ఉండాలి. Amen. హల్లెలూయా. Do you want this? ఆయన పోలికలో మీరు మార్చబడాలనుకుంటున్నారా? Do you want this? క్రీస్తు వలె మీరు ఉండాలనుకుంటున్నారా? Yes or no? అవునా కాదా? మీరు మందిరానికి ఎందుకు వస్తున్నారు? క్రీస్తు పోలికలో క్రీస్తు కలిగిన లక్షణాలను కలిగి ఆయన కొరకు ఆయన వలె మార్పు చెందాలని కదా మీరు వస్తున్నారు. Pastor G fell asleep. He's on his phone again. He can't hear yes or no. ఆయన ఫోన్ లో ఉన్నాడు, అవునా కాదా చెప్పట్లేదంట. ఎవరు? కన్న పాస్టర్ గారు. Yes or no? He can't hear you. ఇప్పుడు చెప్తున్నాడు, నీకు వినబడుతుందా? అవునంటున్నాడా కాదంటున్నాడా? He's sleeping. ఇక్కడ లేడు అంటే నిద్రపోతున్నాడు అని అర్థం. So what's the answer? You're going to wake him up with your answer? మీ ఆన్సర్ చెప్పండి. క్రీస్తు సారూప్యంలో మార్చబడడానికైనా మీరు వస్తుంది మందిరానికి, అవునా కాదా? గట్టిగా చెప్పండి. He's sleeping. మీ సమాధానం కన్నా పాస్ గారిని మళ్ళా మందిరానికి తేవాలంట. గట్టిగా చెప్పండి. అవును. I'm so glad you did the example. I will tell you exactly what to do. Are you listening? మీరు వింటున్నారా? ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. You already know the answer. మీ అందరికీ కూడా సమాధానం ఏంటో నేను చెప్తా. It's very easy చాలా తేలికైన విషయం. to fulfill scriptures. క్రీస్తు స్వారూప్యంలోనికి మీరు మారాలి అంటే You ready? ఈ వాక్యం ఏం చెప్తుందో అలా బ్రతికితే చాలు. Are you ready? అది ఎంత తేలికో నేను మీకు చెప్తా. Obe- సిద్ధంగా ఉన్నారా? obedience. కేవలం తేలికైన విషయం ఏంటి అంటే వినండి అంతే. ఏం చేయాలంట? వినండి అంతే. That's వాక్యం ఏం చెప్తుందో దాన్ని వినండి అంతే. that's simple word obedience is విధేయత actually the చూపండి. answer. మీ పాస్టర్ గారు ఏమైనా పని చెప్తే వింటారా? వినరా? వెంటనే చేస్తారా? చేయరా? అదే విధేయత అంటే. ఈ వాక్యం మిమ్మల్ని నడవమంటే నడవండి, ఉండమంటే ఉండండి, ఆగమంటే ఆగండి, చేయొద్దంటే చేయకండి, చేయమంటే చేయండి, వెళ్ళమంటే వెళ్ళండి, వెళ్ళొద్దంటే వెళ్ళకండి. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? వినండి. Just as wives love to be obedient to their husband, so ఎలాగైతే be obedient to the Messiah. భార్యలు వారి యొక్క భర్తల మాటలు వింటారో, వింటారా? వినరా? మీరు వినరా? వింటారా? మీ భర్తలు చెప్పింది వింటారా? అలాగే యేసు ప్రభువారు తన వాక్యము ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వినండి. ఏం చేయాలి? ఏం చేయాలి? వినపడట్లా నాకు. That what it says, లిసన్. the things that Yah has prepared for them who loves him. Your obedience is your love to the Most High. That's how you become. విధేయత చూపడమే దేవుణ్ణి ప్రేమించడం. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? మీరు బదులు అవసరం లేదు, మీ కానుకలు కాదు. మీరేం చేయాలంటే మొదట ఆయన మాట వినాలి. వినడమే మీరు ప్రేమించినారు. ఇప్పుడు భార్యలు ఏమన్నారు? మీ భర్తల మాట వింటామన్నారు. అంటే మీ భర్తలు మీరు ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమిస్తున్నారు. ప్రేమిస్తున్నారు కాబట్టే వింటారు. ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారి మాట వినడానికి మనం ఇష్టపడతాం. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచినటువంటి
మేలంట చెవికి ఏమవదు, వినపడదు. Amen. మీరందరూ దేవుడిని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారంటే మాట వింటున్నారని అర్థం. So Pastor G walked in his sleep and sat over there. అక్కడ కూర్చుంటే నిద్రపోతున్నాడని ఇక్కడికి వచ్చాడంట. He think he could hide from me, but I saw. ఏమనుకున్నాడంటే ఎక్కడైతే నేను కనబడనులే అనుకుంటున్నాడు. So you did a wonderful job by waking him up. మీరందరూ మంచి పని చేశారు. మీ సమాధానాలు గట్టిగా చెప్పి ఆయన మేలుకునేలా చేశారంట. Amen. హల్లెలూయా. So I hope that you see that preachers from now on, when they stand behind this box here, that they will smile when they're preaching. ఇక్కడ నిలబడే సేవకులందరూ కూడా సంతోషంతో వాక్యాన్ని ఏం చేస్తారంట? ప్రకటిస్తూ ఉంటారు. Amen. హల్లెలూయా. Because most of them are like this. చాలా సార్లు చాలా మంది సేవకులు ఇలా కూడా చేస్తారంట. Amen. కోపంగా భయపెట్టేదిగా చెప్తూ ఉంటారు. సంతోషంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరిస్తాం. Please, I really plead with you. Take heed to what you're hearing and obey it. నేను నిజంగా మిమ్మల్ని చూసి సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఏ వాక్యాన్ని అయితే వింటున్నారో ఆ వాక్యాన్ని మీరు హృదయాల్లోకి తీసుకొని దినదినము మీరు ఆత్మలో ఎదుగుతూ ఉన్నారు. పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు బాగా ఎదిగారంట మీరు. Because the greatest joy that I have personally is when వ్యక్తిగతంగా నా హృదయంలో ఉన్న అత్యంత సంతోషకరమైన విషయం ఏంటి అంటే I see year after year you being సంవత్సరాలు గడిచే changed. కొద్దీ మిమ్మల్ని నేను చూస్తూ ఉన్నప్పుడు మీరు ఆత్మలో ఎదగడం చూస్తూ ఉన్నప్పుడు నా హృదయానికి నిజంగా సంతోషంగా ఉంది. You're being changed and keep on changing, keep on conforming, keep on manifesting the Son of the Most High in your characters. మీరు దినదినము మారుతున్నారు, దినదినము విశ్వాసంలో ఎదుగుతున్నారు, అనుదినము క్రీస్తు పోలికలతో క్రీస్తు స్వారూప్యంలోకి మారడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, మీ యొక్క గుణగణాలలో, మీ యొక్క ప్రవర్తనలో, మీ యొక్క నడవడిలో క్రీస్తును చూసే వారముగా బ్రతకండి. My greatest joy is to see this. Amen. మిమ్మల్ని ఆ విధముగా చూడడమే నాకు సంతోషం. Pastor ఏ విధంగా? క్రీస్తు స్వారూప్యంలో ఎదుగుతున్న వారిగా చూడడమే నాకు సంతోషకరమైన విషయం. మీరందరూ ఎదుగుతారా? మరి వచ్చే సంవత్సరం ఇంకా బాగా ఎదగాలంట. Thank you.